Hello, good afternoon to everyone. ఇక్కడ ఆర్డీబీఎంఎస్ సబ్జెక్ట్లో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటి అంటే ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్. ఇక్కడ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ అనే దాని గురించి ఎందుకు డిస్కస్ చేయాలి అంటే ఎస్టర్డే వీఆర్ లెర్న్డ్ కీస్, ప్రైమరీ కీ, క్యాండిడేట్ కీ, ఫారెన్ కీ, కీస్ గురించి డిస్కస్ చేసాము. ఇక్కడ కీస్ ద్వారా ఏం చేస్తాము అంటే రిలేషనల్ డేటా మోడల్లో ఉన్న అంటే డేటాబేస్లో ఉన్న టేబులర్ ఫార్మేట్లో ఉన్న డేటాని మనం యూనిక్యూగా ఐడెంటిఫై చేయాలి, డేటాబేస్లో ఉన్న డేటాని యాక్సెప్ట్ చేయాలి అంటే ఆ కీస్ అనేవి యూజ్ చేస్తాము. ఆ కీస్ ద్వారా డేటాని యాక్సెప్ట్ చేసుకుంటాము. అదే డిస్కషన్లో ఇక్కడ కన్స్ట్రైంట్స్ కూడా యూజ్ అవుతాయి. వాట్ యు మీన్ ద కన్స్ట్రైంట్స్ ఇక్కడ ఏమంటున్నామంటే ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ అంటున్నాము. ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ మీన్స్ it will be giving the rules. The integrity constraints are set of rules. It will providing the rules, number of rules. It is used to maintain the quality of information. Nothing but the database. It enduku ante it will be useful to quality of information. Endi మనం మెయింటైన్ చేయాలి, quality of information ని మెయింటైన్ చేయాలి, quality of database ని మెయింటైన్ చేయాలి అన్నప్పుడు ఈ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ అనేది కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాము అంటే ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ ఎన్జిఓస్ మరి ఎక్కడెక్కడ క్వాలిటీ ఆఫ్ డేటాని మెయింటైన్ చేస్తుంది అంటే ఇన్సెషన్, అప్డేటింగ్ అండ్ అదర్ ప్రాసెస్. అంటే డేటాని ఇన్సర్ట్ చేసేటప్పుడు, అప్డేట్ చేసేటప్పుడు, డేటా డిలీట్ చేసేటప్పుడు ఇట్ పర్ఫార్మ్స్ వచ్చే ఇంటిగ్రిటీ ఈజ్ నాట్ ఎఫెక్టెడ్. ఇక్కడ రూల్స్ని మనం ఒకటి ప్రొవైడ్ చేయడం వల్ల ఈ ఆపరేషన్స్ పర్ఫామ్ చేస్తుంటే ఈ రూల్స్ అనేవి ఏం చేస్తాయి అంటే అగెనిస్ట్గా చేయనియవు. అదే దాన్ని ఏమంటున్నామంటే ఇక్కడ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ అంటున్నాం. ఎగ్జాంపుల్స్తో టైప్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఇక్కడ అప్డేట్, ఇన్సర్ట్ ప్రాసెస్ జరుగుతున్నప్పుడు ఇట్ డస్ నాట్ డ్యామేజ్ ది డేటాబేస్. ఏంటిది మన డేటాబేస్ డ్యామేజ్ కాకుండా అగెనిస్ట్గా ఈ రూల్ అనేది వర్క్ చేస్తుంది. అంటే అగెనిస్ట్గా చేయనీయదు ఇంకా దాన్ని. మన ఏంటిది రూల్స్ని ఫాలో అవుతూనే డేటాబేస్ని, ఇన్ఫర్మేషన్ని మనం క్రియేట్ చేయాలి. అందులో భాగంగానే ఏంటిది టైప్స్ ఆఫ్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్. ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ద టైప్స్ అని మనం డిస్కస్ చేసాం. డొమైన్ కన్స్ట్రైంట్ అనేది వన్ టైప్, ఎంటిటీ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ అనేది వన్ టైప్, అండ్ రిలేషనల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ అనేది ఒక టైప్, అండ్ అదర్ వన్ ఇస్ ద కీ కన్స్ట్రైంట్. ఇక్కడ కీ కన్స్ట్రైంట్ అనేవి వీ హ్యావ్ ద 4 టైప్స్ ఆఫ్ ద ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్. ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ అనేది ఇట్ విల్ బి గివింగ్ ద రూల్. మరి ఏ రూల్ ఎక్కడెక్కడ ఉండాలి, కరెక్ట్గా ఫాలో కావాలి అనేది ఇక్కడ మనకు టైప్స్లో డిస్కస్ చేస్తాం. ఫస్ట్ వన్ ఈజ్ ద డొమైన్ కన్స్ట్రైంట్. డొమైన్ కన్స్ట్రైంట్ అంటే ఏంటి అంటే ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ సెట్ ఆఫ్ వాల్యూస్ ఫర్ అన్ యాట్రిబ్యూట్. ప్రతి యాట్రిబ్యూట్ ఉంది. యాట్రిబ్యూట్ అనేది ఏమంటున్నాము అంటే ఐడి అనేది ఒక యాట్రిబ్యూట్, నేమ్ అనేది ఒక యాట్రిబ్యూట్, సెమిస్టర్ అనేది ఒక యాట్రిబ్యూట్, నెక్స్ట్ ఏజ్ అనేది ఒక యాట్రిబ్యూట్. ఈ యాట్రిబ్యూట్స్లో అన్నిట్లలో టేబుల్ని ఎస్టర్డే చెప్పిన ఆర్డీబీఎంఎస్లో ఎక్కడ డిస్కస్ చేసినా కానీ టేబుల్స్ అంటాము. టేబుల్స్ అనకుండా టేబుల్ ఫార్మేట్లో డేటా క్రియేట్ చేస్తే దాన్ని డేటాబేస్ అంటాము. దీంట్లో ఉన్న కాలమ్స్ని ఫీల్డ్స్ అంటారు, రోస్ని ఏమంటాం రికార్డ్స్ అని అంటాము. ఇది ఒక ఎంటిటీ అని అంటాము. ఇక్కడ ఎంటిటీ అనేది స్టూడెంట్ ఇన్ఫర్మేషన్ అనే ఎంటిటీ తీసుకుంటే స్టూడెంట్ ఎంటిటీ యొక్క అట్రిబ్యూట్స్ ఏంటి అంటే ఐడి, నేమ్, సెమిస్టర్, ఏజ్ అనేది దీని యొక్క అట్రిబ్యూట్స్. ఆ అట్రిబ్యూట్స్ అన్నిటిలో ఏంటిది ఇట్ విల్ బి గివింగ్ ద వ్యాలిడ్ సెట్ ఆఫ్ వాల్యూస్. ఈ డొమైన్ కన్స్ట్రైంట్ రూల్ ఏంటి అంటే వ్యాలిడ్ సెట్ ఆఫ్ వాల్యూస్ని ఇవ్వాలి ఆ అట్రిబ్యూట్స్కి. మరి what do you mean that valid set of values అంటే ID అంటే it will be only allow the number, name it will be only allowed the names or characters, and semester it will be allowed the both entity and number and character.
ఏజ్ ఈజ్ నథింగ్ బట్ ద నెంబర్. ఇక్కడ ఇట్లా మనం ఏంటిది అగెనిస్ట్ గా ఇక్కడ చూడండి, నాట్ అలౌడ్ బికాస్ ఏజ్ ఈజ్ అన్ ఇంటీజర్ అట్రిబ్యూట్. మరి ఏంటిది ఏజ్ అనేది ఎలా ఉంటుంది, ఇంటీజర్ అంటది. ఆల్రెడీ యూ నో ద డేటా టైప్స్ ఇన్ ద సి లాంగ్వేజ్ లో మనం డేటా టైప్స్ కనుక చూసినట్లయితే ఏమంటాము, దీన్నేమో ఇంటీజర్ నెంబర్స్ అంటారు, వీటినేమో ఇంటీజర్ నెంబర్స్ అంటారు, వీటినేమో క్యారెక్టర్స్ అంటారు. ఇంటీజర్, ఫ్లోట్, క్యారెక్టర్స్ అంటాము. సేమ్ ఇక్కడ కూడా అంతే. ఏంటిది, నెంబర్ ఫార్మేట్ లో ఉన్న డేటానేమో ఇంటీజర్ నెంబర్స్ అంటాము, క్యారెక్టర్ ఫార్మేట్ లో ఉన్న నెంబర్స్ ఏమంటాం, క్యారెక్టర్స్ అంటాము. సమ్ టైమ్స్ వీఆర్ కాల్డ్ యాజ్ అండ్ స్ట్రింగ్స్ ఆల్సో. స్ట్రింగ్ అంటే ఏంటి అంటే కలెక్షన్ ఆఫ్ క్యారెక్టర్స్ అంటాము. మనం ఇచ్చిన అట్రిబ్యూట్, నేమ్ అనే అట్రిబ్యూట్ మనం డిఫైన్ చేసినామంటే ఓన్లీ ఇట్ అలౌస్ ద టెక్స్ట్. when we are defining the attribute as id అనే attribute ఇచ్చామంటే it only allows the numbers or integers. అండ్ ఇక్కడ ఏజ్ అనే attribute మనం డిక్లేర్ చేసాము, డేటాబేస్ లో ఏజ్ అనేది మనం స్టోర్ చేయాలి అనుకున్నాము, at that time it will only allow the numbers only. that rule is constrained in the domain constraint. The data type of domain includes strings. మరి డేటా టైప్ ఆఫ్ డొమైన్ లో డేటా టైప్స్ ఏమేమి ఉంటాయి అంటే స్ట్రింగ్స్ ఉంటాయి, క్యారెక్టర్స్ ఉంటాయి, ఇంటీజర్ ఉంటాయి, టైమ్ ఉంటుంది, డేట్ ఉంటుంది, నెక్స్ట్ కరెన్సీ ఉంటుంది. బేస్డ్ ఆన్ అవర్ నీడ్ వీఆర్ ఆల్సో స్టోరింగ్ ద data type of data, time type of data, and currency type of data also. At that time also we are declaring the data type as a time, date, currency. These values attribute must be valuable in the corresponding domain. What do you mean that నువ్వు ఏదైతే డిఫైన్ చేసావో ఏజ్ అనే అట్రిబ్యూట్ డిక్లేర్ చేయగానే ఓన్లీ ఇట్ అలౌస్ ద numbers. That is the constraint rule. It will be that defined of valid set of values for an attribute. That is the rules of the domain constraint. Whereas entity integrity constraints. Entity integrity constraint means ikkada entity integrity anagane the entity integrity constraint states a primary key value cannot be null. Nothing but the entity is nothing but ఇక్కడ ఎంప్లాయీ అనేది ఎంటిటీ. ఎంప్లాయీ అనే ఎంటిటీకి ప్రైమరీ కీ ఏమైతుంది అంటే మనం ఎంప్లాయీ ఐడి అని అంటాము. ఐడి అనేది ఎస్టర్డే క్లాస్ లో డిఫైన్ చేసాము. మరి ప్రైమరీ కీ, వాట్ యు మీన్ ద ప్రైమరీ కీ? ప్రైమరీ కీ మీన్స్ it is declared as which attribute is declared as primary key. ఒక అట్రిబ్యూట్ మనం ప్రైమరీ కీ ఎప్పుడు అంటాము అంటే యూనిక్యువల్లీ ఐడెంటిఫై ద ఈచ్ రో ఆఫ్ ద రిలేషన్. ఒక రిలేషన్ లో ఒక టేబుల్ లో ఉన్న డేటాని యూనిక్యూగా రిపిటేషన్ కాకుండా ఈ డేటాబేస్ లో ఉన్న ఈ టేబుల్ లో ఉన్న రిలేషన్ లో ఉన్న డేటాని యాక్సెప్ట్ చేసుకోవడానికి యూనిక్యూగా ఉండేది ఏంటి అంటే ఓన్లీ ఐడి మాత్రమే యూనిక్యూ ఉంటుంది. ఎందుకు అంటే నేమ్ అనేది రిపిటేషన్ అవుతుంటది, శాలరీ అనేది రిపిటేషన్ అవుతుంటది. కాబట్టి ఎక్కువగా ప్రైమరీ కీని ఒక ఇక్కడ ఎగ్జాంపుల్లో ఎంప్లాయీ అనే ఎంటిటీకి ఎంప్లాయీ ఐడి అనేది ప్రైమరీ కీ అని డిఫైన్ చేస్తాము. ఎందుకంటే ఐడి అనేది డబుల్ అనేది ఉండదు. లైక్ యువర్ హాల్ టికెట్ నెంబర్ ఎలా అయితే సింగిల్ గా ఉంటుందో ఇక్కడ కూడా ఐడీస్ అనేవి సింగిల్ గా ఉంటాయి. అట్లా ఉన్న వాటిని ఏమంటాం మనం ప్రైమరీ కీ అంటాము. అలా ప్రైమరీ కీని ఒక ఎంటిటీకి డిఫైన్ చేస్తే మరి ఇక్కడ ఎంటిటీ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ ఏమంటుంది అంటే ఇట్ కెనాట్ బి నల్ వాల్యూ ఉండొద్దు. ఎందుకు? మనం ప్రైమరీ కీని ఏది డిఫైన్ చేస్తాము, యూనిక్యువల్ గా ఈ రిలేషనల్ లో ఉన్న ప్రతి రోని మనం యాక్సెప్ట్ చేసుకునేటట్టు ఉండే అట్రిబ్యూట్ ని, అంటే ఐడి అట్రిబ్యూట్ ఉంది, నేమ్ అట్రిబ్యూట్ ఉంది, శాలరీ అట్రిబ్యూట్ ఉంది. మరి శాలరీ అనేది రిపిటేషన్ కావచ్చు వాల్యూస్, నేమ్ అనేది రిపిటేషన్ కావచ్చు. కాబట్టి వీటిని మనం ప్రైమరీ కీగా తీసుకోము. మరి ఈ ఎంటిటీకి ఎంప్లాయీ ఎంటిటీకి ఏ అట్రిబ్యూట్ ని మనం ప్రైమరీ కీగా తీసుకుంటాము అంటే ఎంప్లాయీ ఐడి అనేది తీసుకుంటాం. ఎంప్లాయీ ఐడి అనగానే ఏమైతుంది అంటే 123 అన్నామనుకోండి, సెలెక్ట్ 123 అనగానే ఏమవుతుంది అంటే దాని రిలేటెడ్ నేమ్ ని, శాలరీని మనకు అవుట్పుట్ లో డిస్ప్లే చేస్తుంది ప్రాక్టికల్ గా పర్ఫామ్ చేస్తే. అంటే ఒక ఐడి అనేది మనం తెలిసింది అనుకోండి, ఆ రోలో ఉన్న డేటాని అంతా మనం యాక్సెప్ట్ చేసుకోవచ్చు. అట్లా యూనిక్యువల్ గా ఉండే వాల్యూని మాత్రమే మనం ప్రైమరీ కీగా ఆ ఎంటిటీకి డిఫైన్ చేస్తాము. మరి అలా డిఫైన్ చేసినప్పుడు ఏం చేయాలి అంటే ఆ ప్రైమరీ కీలో అన్ని వాల్యూసే ఉండాలి, నల్ వాల్యూ ఉండొద్దు. ఇక్కడ ఎంటీ ఉంది చూడండి, నల్ మీన్స్ నథింగ్, ఇట్ డస్ నాట్ హ్యావ్ వాల్యూ లేదు. అట్లా వాల్యూ లేకుండా అంటే అన్ని ఫిల్ అయ్యి అన్నిటికీ వాల్యూ అయ్యి ఉండాలి. దాన్ని ఏమంటున్నామంటే ఇక్కడ ఎంటిటీ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ అని అంటున్నాము. ప్రైమరీ కీ డిఫైన్ చేసినప్పుడు కంపల్సరీ నల్ వాల్యూ లేని
యూనిక్ గా ఉండే వాటిని ప్రైమరీ కీగా డిఫైన్ చేస్తాము. దిస్ ఇస్ బికాస్ ప్రైమరీ కీ వాల్యూ ఈజ్ యూజ్డ్ టు ఐడెంటిఫై ద ఇండివిజువల్ రోస్ ఇన్ ఏ రిలేషన్. ఇండివిజువల్ రోస్ రిలేషన్ లో ఉన్న ఇండివిజువల్ రోల్స్ ని ఐడెంటిఫై చేసేటట్టు ఉండాలి. అలా ఉండేదాన్ని మనం ప్రైమరీ కీగా తీసుకోవాలి. అట్లా ఉన్నది ఏమాత్రమైన అట్రిబ్యూట్ ని మనం ప్రైమరీ కీగా తీసుకోవాలి. ఇఫ్ ద ప్రైమరీ కీ హ్యాస్ నల్ వాల్యూ దెన్ వీ కెనాట్ ఐడెంటిఫై దోస్ రోస్. నల్ వాల్యూ ఉన్న రోస్ ని మనం యాక్సెప్ట్ చేయలేము. కాబట్టి ఏమనాలి అంటే ఇక్కడ వాల్యూస్ ఉన్నదానినే మనం ప్రైమరీ కీ, అది ఏదైనా కావచ్చు. ఇక్కడ రిపిటేషన్ వాల్యూస్ లేవు కాబట్టి ఎంప్లాయీ నేమ్ అయినా మనం ప్రైమరీ కీగా తీసుకోవచ్చు, శాలరీ అయినా తీసుకోవచ్చు. కానీ ఐడిని మాత్రం తీసుకోవద్దు. ఐడిని ఎందుకు తీసుకోవద్దు అంటే ఇక్కడ ఎంటీ చూపిస్తుంది. ఎంటీ ఉన్నదాన్ని మనం ఎప్పుడైనా ప్రైమరీ కీగా తీసుకోవద్దు. ఇక్కడ చూడండి, టేబుల్ కంటైన్ ఏ నల్ వాల్యూ అదర్ దాన్ ద ప్రైమరీ కీ ఫీల్డ్. ఏంటిది, వేరే ప్రైమరీ కీ కాంది దానికి నల్ వాల్యూ ఉన్నా ఏం కాదు, కానీ ప్రైమరీ కీ ఉన్న వాటికి నల్ వాల్యూ ఉండదు. దట్ ఈస్ ద కండిషన్, దట్ ఈస్ ద రూల్ ఆఫ్ ద ఎంటిటీ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్స్. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి రిలేషనల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్. రిలేషనల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ మీన్స్ నిన్న మనం డిస్కస్ చేసాం, కీస్ లో డిస్కస్ చేసినప్పుడు ప్రైమరీ కీ, క్యాండిడేట్ కి, ఫారెన్ కీ అన్నాం. ఫారెన్ కీ అంటే ఏమని చెప్పాను, రెండు టేబుల్స్ ని మనం తీసుకుంటే ఒక టేబుల్లో ఉన్న అట్రిబ్యూట్ అనేది ఇంకో టేబుల్లో కనుక ప్రైమరీ కీ అయితే అప్పుడు ఏమవుతుంది అంటే అది ఫారెన్ కీ అవుతుంది. ఈ టేబుల్ కి అది ఏమైంది, ఫారెన్ కీ అవుతుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ రెండు టేబుల్స్ తీసుకున్నాను, టేబుల్ 1 ఉంది, టేబుల్ 2 ఉంది. టేబుల్ 1 లో ఉన్న అట్రిబ్యూట్ ఏంటిది అంటే ఇక్కడ డి నెంబర్, డోర్ నెంబర్ అనుకోవచ్చు. ఇక్కడ డోర్ నెంబర్ అనే దాన్ని తీసుకొని మళ్ళీ అదే డోర్ నెంబర్ తో ఇంకేం చేశాను, డి లొకేషన్ అన్నాను, డోర్ లొకేషన్ అన్నాను. ఇక్కడ ఈ రెండు టేబుల్ల మధ్య రిలేషన్ ఎలా ప్రొవైడ్ అయింది అంటే విత్ ద హెల్ప్ ఆఫ్ ద డి నెంబర్ అట్రిబ్యూట్. ఈ అట్రిబ్యూట్ ద్వారా వీఆర్ ప్రొవైడింగ్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద టేబుల్ 1 అండ్ టేబుల్ 2. ఎట్ దట్ టైమ్ ద డేటా విల్ బి ఇక్కడ ఈ రెండు మళ్ళీ అండ్ వీఆర్ డిక్లేరింగ్ యాజ్ ఎ డి నెంబర్ యాజ్ ఏ ప్రైమరీ కీ ఇన్ ద టేబుల్ 2. మరి ఈ డి నెంబర్ ఏమంటున్నా, సెకండ్ టేబుల్లో ప్రైమరీ కీగా డిఫైన్ చేశాను. మరి ఇదేమో ప్రైమరీ కీ దీనికి అయింది, ఇప్పుడు ఈ డి నెంబర్ దీనికి ఏమైంది అంటే ఫారెన్ కీ అయింది. అండ్ ఈ ఫారెన్ కీ ద్వారా ఏం చేయొచ్చు అంటే మనం ఈ టేబుల్ 1 లో ఉన్న డేటా అంతా యాక్సెప్ట్ చేయొచ్చు. అయితే ఇక్కడ ఫారెన్ కీ కన్స్ట్రైన్ ఏంటి అంటే రిలేషనల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైన్ అంటే ఏంటి అంటే రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ ఈజ్ స్పెసిఫైడ్ బిట్వీన్ టూ టేబుల్స్. మరి ఇది ఏం చేస్తుంది అంటే రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ బిట్వీన్ టూ టేబుల్స్ మధ్యలో రిలేషన్ ని ప్రొవైడ్ చేస్తుంది. మరి ఆ రిలేషన్ ఎలా జరుగుద్ది అంటే ఫారెన్ కీ ద్వారా జరుగుద్ది. మరి రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ అంటే రిఫరెన్స్ ఈజ్ నథింగ్ బట్ ద రిప్రజెంటేటివ్. అంటే ఏదో ఒకటి అడ్రస్ అనేది దీనికి ఏంటిది రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ లో ఉంటుంది. ఇఫ్ ద ఫారెన్ కీ ఇన్ ద టేబుల్ 1 రిఫర్స్ టు యాజ్ ఏ ప్రైమరీ కీ, ఫారెన్ కీగా ఉన్నది అంటే టేబుల్ 1 లో ఉన్న ఫారెన్ కీ టేబుల్ 2 లో ఏం కావాలి, ప్రైమరీ కీగా కావాలి. దెన్ ఎవ్రీ వాల్యూ ఆఫ్ ద ఫారెన్ కీ ఇన్ ద టేబుల్ 1 మస్ట్ బి null or be available in the table 2. అప్పుడు ఏమైతుంది, టేబుల్ 1 లో ఉన్న డేటా అంతా నల్ వాల్యూ అయినా నెక్స్ట్ నార్మల్ వాల్యూస్ అయినా కానీ ఏమైతే టేబుల్ 2 లోకి అవైలబుల్ అవుతాయి. ఇట్లా రిలేషన్షిప్ ప్రొవైడ్ చేసేది ఈ టేబుల్స్ మధ్యలో ఏంటిది, ఇట్ విల్ బి ప్రొవైడింగ్ ద ఏంటిది రిఫరెన్షియల్ అంటే రిఫరెన్స్ అడ్రస్ ని ప్రొవైడ్ చేస్తుంది. దీని ద్వారా దీన్ని రిలేషన్ ప్రొవైడ్ చేస్తుంది, దీనిలో ఉన్న డేటా అంతా యాక్సెప్ట్ చేస్తుంది. అట్లా చేసేదాన్ని ఏమంటున్నారు అంటే ఇక్కడ అదొక రూల్ ని ఏంటి డిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైంట్ అంటున్నాము. ఇక్కడ నెక్స్ట్ వన్ ఏంటి అంటే కన్స్ట్రైంట్స్, కీ కన్స్ట్రైంట్ అంటే ఏంటి ఆల్రెడీ తెలుసు. కీ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అంటే డేటాబేస్ లో ఉన్న డేటాని మనం యాక్సెప్ట్ చేసుకోవడానికి కీని యూజ్ చేస్తాము. ఇక్కడ కీ కన్స్ట్రైంట్ అంటే ఏంటి అంటే కీ కరెక్ట్ గా డేటా అనేది అక్యురేట్ గా మనం స్టోర్ చేయాలి, అక్యురేట్ గా ఏంటిది ప్రైమరీ కీని డిఫైన్ చేయాలి. ప్రతి దానికి ప్రైమరీ కీ అనేది ఇంపార్టెంట్. ఒక డేటాబేస్ ఉంది, ఒక డేటాబేస్ లో ఉన్న డేటాని మనం యాక్సెప్ట్ చేసుకోవాలి అంటే కంపల్సరీ ఏం కావాలి అంటే ప్రైమరీ కీ కావాలి. మరి ఆ ప్రైమరీ కీగా అనేది ఎందుకు కావాలి అని అంటున్నాము అంటే ప్రైమరీ కీ లేకుండా దాంట్లో ఉన్న డేటాని మనం యాక్సెప్ట్ చేసుకోలేము. మరి ఆ ప్రైమరీ కీని ఎలా డిఫైన్ చేయాలి అంటే రిపిటేషన్ లేని ఒక అట్రిబ్యూట్ ఉంది, ఆ అట్రిబ్యూట్ లో వాల్యూ రిపిటేషన్ లేకుండా ఉండే వాటిని ప్రైమరీ కీగా సెట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ హియర్ keys are the entity set that is used to identify an entity within
ఇట్స్ ఎంటిటీ సెట్ యూనిక్యువల్లీ. మరి ఇక్కడ ఎంటిటీ సెట్, ఇది ఒక ఎంటిటీ సెట్, ఇది ఒక రిలేషన్. ఈ ఎంటిటీ సెట్ లో ఉన్న డేటాని మనం యూనిక్యువల్ గా ఐడెంటిఫై చేసుకోవాలి. యూనిక్యువల్ గా ఐడెంటిఫై చేసుకోవాలి అంటే ప్రతి ఒక దాన్ని మనం ప్రైమరీ కీగా డిఫైన్ చేస్తాం అనుకోండి, ఆ ప్రైమరీ కీ ద్వారా ఏం చేస్తాము అంటే మిగిలిన టేబుల్లో ఉన్న డేటా అంతా యాక్సెప్ట్ చేస్తాము. ఇక్కడ ప్రైమరీ కీని డిఫైన్ చేసేటప్పుడు మరి కీ కన్స్ట్రైన్ అంటే ఏమంటుంది అంటే ద ఎంటిటీ కెన్ సెట్ హ్యావ్ మల్టిపుల్ కీస్. నెంబర్ ఆఫ్ కీస్ అనే ఉన్నాయి ఇక్కడ. ఆ కీస్ లో ఏంటిది విచ్ విల్ బి యాజ్ ఏ డిక్లేర్డ్ యాజ్ ఏ ప్రైమరీ కీ. నువ్వు దేన్నైతే ప్రైమరీ కీగా డిఫైన్ చేయాలి అనుకుంటున్నావు అంటే ఏ అట్రిబ్యూట్ అయితే మనం ప్రైమరీ కీగా డిఫైన్ చేయాలనుకున్నావు దాంట్లో ఏం చేయొద్దు అంటే నల్ వాల్యూ ఉండొద్దు, రిపిటేషన్ కావద్దు. ఏంటది ఇక్కడ నల్ వాల్యూ అనేది ఉండొద్దు. ఏ ప్రైమరీ కీ కెన్ కంటైన్ ఏ యూనిక్ వాల్యూనే ఉండాలి అండ్ నల్ వాల్యూ ఉండాలి. ఇట్ ఈస్ ఇన్ ద రిలేషనల్ టేబుల్లో ఏంటిది యూనిక్ గానే ఉండాలి వాల్యూ. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఐడి అనేది మనం ప్రైమరీ కీ తీసుకోవాలి అని అనుకుంటే ఇది నాట్ ఎలౌడ్. ఎందుకు అంటున్నాము అంటే ప్రైమరీ కీలో ఉన్న ఏంటివి వాల్యూస్ అనేవి రిపిటేషన్ కావద్దు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ చూసుకోండి, ఇక్కడ 1002 అనేది రిపిటేషన్ అయింది కాబట్టి ఏంటిది ఐడిని మనం ప్రైమరీ కీగా తీసుకోవద్దు. అంటే దేన్ని ప్రైమరీ కీగా తీసుకోవచ్చు, రిపిటేషన్ లేని యాట్రిబ్యూట్స్ ని, వాల్యూస్ రిపిటేషన్ లేని యాట్రిబ్యూట్స్ ని అంటే వేరే కీస్ నిగా మాత్రమే మనం ఏం చేస్తాము ప్రైమరీ కీగా సెట్ చేయాలి. దిట్ ఈస్ ద రూల్. ఈ కీ కన్స్ట్రైన్ అయినా కానీ, రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైన్ అయినా కానీ, ఎంటిటీ ఇంటిగ్రిటీ కన్స్ట్రైన్, డొమైన్ కన్స్ట్రైన్ ఇవన్నీ కూడా ఏమిస్తున్నాయి అంటే నువ్వు ఎలా డిక్లేర్ చేయాలి, డేటాబేస్ ని ఎలా డిఫైన్ చేయాలి, మరి డేటాబేస్ లో ఉన్న డేటా డ్యామేజ్ కాకుండా అంటే ఎర్రర్స్ లేకుండా దాంట్లో ఉన్న డేటా స్టోర్ చేయాలి అని అనుకున్నప్పుడు ఈ డొమైన్ కన్స్ట్రైన్, ఎంటిటీ ఇంటిగ్రిటీ కన్స్ట్రైన్ అండ్ రిఫరెన్షియల్ ఇంటిగ్రిటీ కన్స్ట్రైన్ అండ్ కీ కన్స్ట్రైన్ యూజ్ చేసుకొని ఏం చేస్తారు అంటే డేటాబేస్ ని క్రియేట్ చేస్తారు. అందుకే ఫస్టే చెప్పినాం ఇంటిగ్రిటీ కన్స్ట్రైన్ మీన్స్ ఇట్ ఈస్ ఏ సెట్ ఆఫ్ రూల్స్. It will providing the rules to quality information, to maintaining the quality information. ఈ రూల్స్ ని ఫాలో అవుతూ మనం డేటాబేస్ ని కనుక డేటాబేస్ ని కనుక క్రియేట్ చేస్తే ఆ డేటాబేస్ లో ఎర్రర్స్ ఉండవు, మిస్టేక్స్ ఉండవు. మనం ఏ డేటా అంటే ఆ డేటాని ఎక్యురేట్ గా ఎప్పుడంటే అప్పుడు యాక్సెప్ట్ చేసుకుంటాము. మరి ఇవన్నీ ఎందుకు అంటే ఇక్కడ RDBMS అంటేనే రిలేషనల్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. మరి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ అంటే ఏంటి, మనమే క్రియేట్ చేస్తాము, మనమే ఇన్సర్ట్ చేస్తాము, మనమే అప్డేట్ చేస్తాము, మనమే డిలీట్ చేస్తాము. కంపెనీ ఉంది, ఒక కంపెనీలో ఉన్న డేటాబేస్ అనేది ఎప్పటికప్పుడు క్రియేట్ అవుతూనే ఉంటది. కొత్త ఎంప్లాయీస్ వస్తూనే ఉంటారు, పాత ఎంప్లాయీస్ పోతూనే ఉంటారు, వాళ్ళ శాలరీస్ మాడిఫై అవుతూనే ఉంటది, అడ్రస్ మాడిఫై అవుతూనే ఉంటది, సెల్ ఫోన్ నెంబర్ మాడిఫై అవుతూనే ఉంటది. ఒక 100 మెంబర్స్ యొక్క ఎంప్లాయీస్ డేటాను మనం సేవ్ చేసి ఒకసారి సేవ్ చేస్తాం కానీ యూజ్ మాత్రం మల్టిపుల్ టైమ్స్ యూజ్ చేసుకుంటాము. మరి సేవ్ చేసేటప్పుడు ఏంది, కరెక్ట్ గా సేవ్ చేయాలి, కరెక్ట్ గా డేటాబేస్ ని క్రియేట్ చేయాలి. మరి ఆ డేటాబేస్ ని కరెక్ట్ గా క్రియేట్ చేస్తేనే ఇట్ ఈస్ ఈజీ టు పర్ఫార్మింగ్ ద ఆపరేషన్స్ ఆన్ ద డేటాబేస్. మరి ఆ డేటాబేస్ ని కరెక్ట్ గా క్రియేట్ చేసే కాన్సెప్ట్ లో మనం ఏమంటున్నాము సెట్ ఆఫ్ రూల్స్ ని ఫాలో అవ్వాలి అని చెప్తున్నారు. ఫాలో అవ్వాలి అన్నప్పుడు ఏం చేయాలి, టేబుల్ ఫార్మాట్ లో డేటాను క్రియేట్ చేసేటప్పుడు ఇలా కండిషన్స్ అన్నిటిని ఫాలో అవ్వాలి. అంటే ఏ డేటా టైప్, ఏ అట్రిబ్యూట్ అదే డేటా టైప్ ఎలా చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఏమంటున్నాము ప్రైమరీ కీలో నల్ వాల్యూ అనేది ఉండొద్దు. నెక్స్ట్ ఏంటిది అంటే రెండు టేబుల్స్, రెండు రిలేషన్స్ మధ్యలో ఏంటిది ఫారెన్ కీ అనేది ఏం చేస్తుంది, మెయింటైనింగ్ ఏంటిది రిలేషన్షిప్ ని మెయింటైన్ చేస్తుంది, స్పెసిఫై చేస్తుంది. నెక్స్ట్ కీ కన్స్ట్రైన్ ద్వారా ఏమవుతుంది అంటే ప్రైమరీ కీగా డిఫైన్ చేసేది డబుల్ వాల్యూ లేనిది డిక్లేర్ చేయాలి. అంటే సింగిల్ వాల్యూ యూనిక్ గా ఉన్నదాన్ని మనం ప్రైమరీ కీగా డిఫైన్ చేయాలి. ఈ కండిషన్స్ ని రూల్స్ ని ఫాలో అవుతూ కనుక మన డేటాబేస్ ని క్రియేట్ చేసినట్లయితే ఆటోమేటిక్ గా అది ఏంటిది క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఓకే.